మిత్రులారా, 12వ తారీఖు రాత్రి 11 గంటల 9 నిమిషాలకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. తర్వాత ప్రపంచ దేశాలు అవాక్కయ్యాయి. ఆ పోస్ట్లో మోదీ గారు ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజీషకిన్తో ప్రస్తుత పరిస్థితుల మీద, ఇరాన్లో ఉన్న భారతీయుల మీద, వారి సురక్ష అవసరాల మీద చర్చించినట్టుగా తెలిపారు. 13 మార్చి 2026న సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో మీరు చూసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. How do we get out? I think you have to find an intermediary, first of all, someone who is not part of the problem. My personal preference, if I were advising the president, is to call Prime Minister Modi in India. Now you can say, well, he was just in Israel. Well, that's fine. He has good relations with Israel. That's not a bad thing. He also has good relations with Iran. He's never been an enemy of the Iranian people. Neither are the Shiite Iranians his enemy. He knows that. And he has reasonable relations with the Chinese. They have their differences up in the mountains, in the Himalayas, the Hindu Kush, and that is a legacy of British colonialism. But my point is that he's historically leading a neutral state, and a neutral state that is growing in stature, in power, in influence and importance. We should recognize that and welcome it, not treat it as a problem. And I think if President Trump talked to him and said, look, we need to end this. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని భారత్ మాత్రమే ఆపగలదని, ఆ సత్తా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉందని అమెరికాకు చెందిన కల్నల్ నెగల్స్ మెక్క్లెగర్ క్లియర్గా తెలిపారు. ఇలా ఆయన ఎందుకన్నారో మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఇంతకు ముందు రోజుల్లో భారత్ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ దూరం నుంచి చూస్తూ ఊరుకునేది. కానీ ప్రపంచ స్థాయి దేశంగా, అంటే విశ్వగురువుగా అవతరించాలంటే సమస్య వచ్చినప్పుడు పెద్దరికం వహించాలి. దాని ఫలితంగా హార్మోజ్ జలసంధి నుంచి మన భారతదేశ నౌక ప్రయాణించి భారత్కి చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత హార్మోజ్ జలసంధి నుంచి చమురును తరలించే నౌకలు ఏవైనా అమెరికాకు చెందినవి కానీ, వాటి మిత్రదేశాలకు చెందినవి కానీ ప్రయాణిస్తే పేల్చేస్తామని ఇరాన్ తెలిపింది. చెప్పినట్లే థాయికి చెందిన షిప్ను ఇరాన్ పేల్చివేసింది. ఎక్కడైతే ఇరాన్ వేరే దేశాల షిప్పులను డ్రోన్లతో పేల్చేస్తుందో అదే హార్మోజ్ జలసంధి నుంచి ఆయిల్ని తరలించుకొని మన దేశానికి సురక్షితంగా నౌకలు చేరుతున్నాయి. అంతేకాకుండా ఏ నౌక మీద అయితే భారతదేశ జెండా ఉంటుందో ఆ నౌకలను హార్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణించవచ్చని కూడా ఇరాన్ చెప్పింది. హార్మోజ్ జలసంధి నుండి ఇప్పటి వరకు 2 నౌకలు మన దేశానికి చేరాయి. ఒకటి సెండ్లాంగ్, ఇంకోటి VLCC. ఇది ప్రపంచ దేశాలకు భారత్ యొక్క విదేశీ వ్యవహారాల సత్తాను చాటింది. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ కూడా మా నౌకలను కూడా మీతో పాటు తీసుకురండి, మేము కూడా కొద్దిగా డీజిల్ మా దేశంలోని బండ్లల్లో వేసి నడుపుకుంటామని అభ్యర్థించడం మొదలుపెట్టాయి. ఇరాన్, అమెరికా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటుంటే భారతదేశం మాత్రం తమ ఆయిల్ నౌకలను సురక్షితంగా భారత్కు ఎలా చేర్చింది అని ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. మిత్రులారా, ప్రస్తుతం భారతదేశం అమెరికా, యూరోప్లే కాకుండా ఏషియాలోని మిగతా దేశాలు కూడా భారతదేశం ముద్ర లేకుండా వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఇంతకుముందు భారతదేశం ఏవైనా యుద్ధాలు జరిగితే దూరం నుంచి చూస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మధ్యవర్తిగా ఉండి నాయకత్వం వహించి పరిష్కారం చూపించే దిశగా ఎదిగింది. ఒకవేళ పరిష్కారం చూపించలేని పరిస్థితుల్లో భారతదేశానికి ఏది అవసరమో దానికి తగినట్టుగా నడుచుకునే పరిస్థితిలో ఉంది. ప్రస్తుత ఇరాన్ అమెరికా యుద్ధం సమయంలో భారత్ మిగతా దేశాలకు ఒక శక్తివంతమైన దేశంగా కనబడుతోంది. నిజం చెప్పాలంటే భారతదేశం ఒక శాంతిని కోరుకునే దేశంగా మిగతా దేశాలు పొగుడుతున్నాయి. అంతేకాకుండా భారత్ను ఒక పెద్దన్నగా కూడా చూస్తోంది. గుర్తే ఉంటుంది, కోవిడ్ టైంలో 100 దేశాలకు పైగా మనం వ్యాక్సిన్ని ఉచితంగా అందించడమే కాకుండా టర్కీలో భూకంపం వచ్చినప్పుడు కూడా మన భారత సేన ముందుండి సేవలు అందించింది. ప్రపంచ దేశాల్లో 5వ పెద్ద ఎకానమీ దేశంగా, UPI పేమెంట్స్ లో వేరే దేశాలకు పోటీని ఇచ్చే భారతదేశాన్ని ఇప్పుడు రష్యా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. G20గా విడిపోయిన దేశాలను అన్నింటినీ ఒక తాటివైపుకి తేవడం ఒక ఎత్తు అయితే, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ప్రస్తుతం యుద్ధం మంచిది కాదని పుతిన్కి చెప్పడం చూస్తే భారత్ విదేశాంగ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ భారత్ను అర్థం చేసుకున్నాయి. భారత్ ఎవ్వరికి తల వంచదని, ప్రపంచంలో ఏ దేశానికైనా ఆపద వచ్చినప్పుడు భారత్ నిలబడి సహాయం చేయగలదు అని కూడా.
ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది, హార్మోజ్ జలసంధి కనుక మూసివేస్తే ఆయిల్ ఇతర దేశాలకు చేరడం ఎంత కష్టమవుతుందో. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ వస్తుందని మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చేశామని ఇరాన్ మనకు మాత్రం ఆయిల్ సరఫరా చేయడానికి ఒప్పుకుందో మనం తెలుసుకుందాం. ఇరాన్ కు అమెరికా, ఇజ్రాయెల్ శత్రువు అయినప్పటికీ భారత్ తో చాలా పాత స్నేహం ఉంది. భారతదేశం ఇరాన్ లో చాహ్బార్ పోర్టును నిర్మించింది. హాలీలో ఒకసారి ఇరాన్ మన భారతదేశ షిప్ ను పట్టుకుంది. అందులో 16 మంది మన ఇండియన్లను విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేయగానే ఒప్పుకొని వాళ్ళను వదిలిపెట్టడమే కాకుండా వాళ్ళు ఇండియాకు చేరడానికి సహాయం కూడా చేశారు. ఇరాన్ కు ఖచ్చితంగా తెలుసు, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భారతదేశం ఎవ్వరికీ తలవంచదు. ఇలాంటి మనస్తత్వం ఉంటే ప్రపంచ దేశాలన్నీ భారత్ ను నమ్మడమే కాకుండా తమ నాయకత్వాన్ని కూడా ఒప్పుకుంటాయి. డొనాల్డ్ ట్రంప్ జెనెటికల్ మాడిఫై చేసిన విత్తనాలను ఎంత బలవంతం పెట్టినా మనం భారత్ లోనికి రానియలేదు. భారత్ అదే చేస్తుంది, ఏదైతే భారతదేశ ప్రజలకు ఉపయోగమో. ఇప్పుడు వ్యాపారం ఆగిపోకుండా మన నేవీ మన సముద్రాలను కాపాడుతోంది. అందుకే మన చుట్టుపక్కల దేశాలు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవ్వమని అభ్యర్థిస్తున్నాయి. భారత్లోని 7 సిస్టర్స్ రాష్ట్రాల చికెన్ నెక్ ను వేరు చేస్తామని ప్రగల్భాలు పలికిన బంగ్లాదేశ్ ఇప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ కోసం మనల్ని అడుక్కుంటుంది. ఈ యుద్ధ పరిస్థితిలో 9,000 మంది దాకా ఇరాన్ లో ఉన్న భారతీయులను కాపాడడమే కాకుండా ఎటువంటి అవాంతరం కూడా రానియకుండా భారత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే తమ మొట్టమొదటి ప్రయారిటీ అని తెలియజేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ 3 దేశాలు చైనాకు అతి దగ్గర దేశాలు. అయినా కూడా ప్రస్తుత పరిస్థితిలో చైనాను సహాయం అడగకుండా భారత్ను ఎందుకు అడుగుతున్నాయి? ఎందుకంటే వాళ్ళకు తెలుసు చైనా తమను అవసరాల కోసం వాడుకుంటుంది అని. ఒకవేళ అప్పు అడిగినా లేక సహాయం అడిగినా చైనా పెద్ద శాతంలో వడ్డీ వేసి వసూలు చేస్తుంది. ఒకవేళ కట్టకపోతే తమ దేశాన్ని ఆక్రమించుకుంటుంది అని కూడా తెలుసు. ఖచ్చితంగా భారత్ ఈ డిప్లొమాటిక్ యుద్ధంలో చైనాను ఓడించింది అని చెప్పవచ్చు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే పాలసీని పాటిస్తూ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ కు విద్యుత్, ఆయిల్ మాత్రమే కాకుండా ఆహార పదార్థాలను కూడా భారత్ ఇప్పుడు పంపిస్తూ ఉంది. ఒకప్పుడు సౌత్ ఈస్ట్ దేశాలను పెద్దన్నలాగా చైనా శాసిస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం మొత్తం సీన్ మారిపోయింది. ఉదాహరణకు ఇరాన్ చైనా తమను కష్టంలో ఆదుకుంటుంది అని అనుకునేది. కానీ ప్రస్తుతం చైనా ఎటువంటి సహాయం ఇరాన్ కు చేయలేకపోతోంది. ఒకప్పుడు భారతదేశం పక్కన దేశాలకు చైనా గాలం వేయడానికి పెద్ద మొత్తంలో వడ్డీకి అప్పులు ఇచ్చేది. తీర్చలేనంత అప్పులు అధిక వడ్డీలకు ఇచ్చి ఇవ్వలేనప్పుడు ఆ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చైనా చేసేది. చైనాకు ప్రతి పొరుగు దేశంతోనూ పంచాయతీ ఉంది. ఇటీవల శ్రీలంక ఆర్థికంగా కుదేలేనప్పుడు చైనా చేతులు ఎత్తేసింది. కానీ భారతదేశము $4 బిలియన్ ఇచ్చి ఆదుకుంది. అందుకే ఇప్పుడు మన పొరుగు దేశాలన్నీ, అఫ్ కోర్స్ ఒక పాకిస్తాన్ తప్ప మిగతా దేశాలు చైనాను కాకుండా భారత్ను మాత్రమే నమ్ముతున్నాయి. అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు గల్ఫ్ దేశాలతో కూడా గట్టి సంబంధాలను పెంచుకున్నాడు. సౌదీ, యుఏఈ, ఖతర్ వంటి దేశాలతో భారతదేశం సత్సంబంధాలను బలపరుచుకుంది. ఈ దేశాలను పాకిస్తాన్ ఇస్లాం పేరిట దగ్గర అవ్వాలని చూసేది. కానీ ఆ దేశాలన్నీ భారతదేశాన్ని ముఖ్యమైన వ్యాపార భాగస్వామిగా భావిస్తున్నాయి. భారత్ కూడా ఈ విషయంలో తనను తాను నమ్మకమైన భాగస్వామిగా నిరూపించుకుంది కూడా. మన భారతదేశము ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ని నిర్మిస్తోంది. ఇది భారత్ నుంచి అరబ్ దేశాల ద్వారా యూరోప్ కి చేరుకుంటుంది. ఇది ప్రపంచ దేశాల వ్యాపార సామ్రాజ్యంలో భారత్ ది అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అరబ్ దేశాలలో, యూరోప్ దేశాలలో లక్షల మంది భారతీయులు ఆ దేశాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. దీనికోసమే అక్కడ రాజులు, ప్రభుత్వాలు భారత్ ని ఎంతో అభిమానిస్తాయి, గౌరవిస్తాయి కూడా. భారత్ కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. పెద్దలు అన్నట్టుగా శత్రువులు కావడం చాలా సులభం. కానీ అన్ని దేశాలను స్నేహపూర్వకంగా స్నేహితుడిగా మార్చుకోవడం చాలా కష్టం. కానీ భారత్ ఆ పనిని చేసి చూపించింది అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఎంత పెద్ద యుద్ధమైనా జరగని, ఎక్కడైనా జరగని వాటిని పరిష్కారం చూపించడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి, ఇద్దరి మధ్య పెద్దన్నగా మాట్లాడడానికి, శాంతి ఒప్పందం చేయడానికి, యుద్ధాన్ని ఆపడానికి భారత్ కి మాత్రమే సాధ్యం. యూరోప్ నుంచి అమెరికా వరకు యుద్ధాన్ని భారత్ మాత్రమే ఆపగలదని గట్టిగా నమ్ముతున్నారు. అక్కడ మీడియాలో దీని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. నిజంగానే భారత్ ఈ యుద్ధాన్ని ఆపగలదా? ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు 11 గంటల 9 నిమిషాలకు నరేంద్ర మోదీ గారి సోషల్ మీడియా నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఈ యుద్ధ వాతావరణం మీద చర్చలు జరిగినట్టు, ఈ చర్చ పరిష్కారం వైపు ప్రయాణిస్తున్నట్టు, యుద్ధం ఆగుతుందా, దీన్ని ఆపడంలో భారత్ ముఖ్య భూమిక పోషిస్తుందా, మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంది, మీ కామెంట్లతో నింపేయండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులతో కూడా ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.